రెడ్డిగా బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసింది. 80కి పైగా అజెండా అంశాలపైన మంత్రివర్గం 3 గంటల పైగా చర్చించింది. ఈ సమావేశంలో పెట్టుబడుల అంశం ప్రధానంగా ఉంది. పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి అంశాలను కేబినెట్ ఆమోదించింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. 34,000 కోట్లతో 35,000 ఉద్యోగాల కల్పన, 424 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి నిర్మాణానికి 130 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం, అమరావతితో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు, విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగాల రిటైర్మెంట్ల వయసు, అనంతపురం, కడప జిల్లాలో సోలార్ విండ్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, వాటికి బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై చర్చించారు. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ హారిక లైవ్లో అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి, ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం అయితే ముగియడం జరిగింది. ఈ రోజు మంత్రివర్గ సమావేశం సుమారు 10:30 నుంచి 2:30 వరకు, అంటే 4 గంటల సేపు సాగింది. అయితే ఈ రోజు ప్రధానంగా 85 అంశాల గురించి చర్చించడం జరిగింది. అంటే ఈ అంశాలలో ప్రతి ఒక్క రంగం గురించి సుదీర్ఘంగా పరిశీలించడం జరిగింది. అలాగే వాటికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి భవిష్యత్తులో ఇంకా భారీగా పెట్టుబడులు, పరిశ్రమల గురించి, అలాగే పోర్టుల గురించి, స్పేస్ పరిశ్రమల గురించి, అలాగే ప్రతి ఒక్క అంశాలపై ఈ రోజు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయితే ఈ రోజు సుమారు తిరుపతి మినహా మిగతా విమానాశ్రయాల్లో మద్యం కేంద్రం పాలసీలపై కూడా చర్చ జరిగింది. అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్లకు పదవి విరమణ అది వయసు పెంచే అవకాశం కూడా ఉండబోతుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎంతో ఆనందంగా ఉండబోతోంది ఈ చర్చ అనేది. సో ఇంకా అమరావతి విషయానికి వస్తే, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 10 సంస్థలు, డేటా కానీ, ఏఐ టెక్నాలజీ, డీప్ టెక్, వీటికి సంబంధించి 10 సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. వాటికి కూడా ల్యాండ్, భూ కేటాయింపుల గురించి చర్చలు అయితే జరిగినాయి. అయితే కొన్ని జిల్లాల్లో భారీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు వాటికి కూడా భూ కేటాయింపుల గురించి ఈ రోజు పరిశ్రమల పెట్టుబడులు, వాళ్ళకి మౌలిక సదుపాయాల గురించి డిస్కషన్ అయితే జరిగింది. దీనికి కూడా ఇటీవల జరిగిన SIPB లో, అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో కొన్ని ప్రాజెక్టుల గురించి ఆమోదం వచ్చింది. అయితే దాని గురించి ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో కూడా ఆమోదం వచ్చింది. సో ఇంకా భవిష్యత్తులో ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి కూడా ఇంకా నిర్ణయాలు వేగవంతం చేయాలనేది సీఎం చంద్రబాబు అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ముఖ్యంగా మంత్రివర్గ సమావేశంలో SIPB ఆమోదం, అమరావతి డెవలప్మెంట్ గురించి, అమరావతిలో కూడా ఎలా డెవలప్ చేయాలనే అంశాల గురించి కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా 5 స్టార్ హోటళ్లు, అలాగే కన్వెన్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు, ఉండవల్లి, ఆ ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ చేసేలాగా అక్కడ పెట్టే ప్రాజెక్టులకు భూమి కేటాయింపులు ఇచ్చేలాగా కూడా ఏర్పాట్లు జరగబోతున్నాయి. ఇంకా చూసుకుంటే బయోగ్యాస్ ప్రతి జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కొన్ని జిల్లాలో, అనకాపల్లి, నాయుడుపేట, ఇట్లాగా కొన్ని జిల్లాల్లో కొన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినాయి. వాళ్ళకి ల్యాండ్ కేటాయింపులు, అలాగే వాళ్ళకి తగిన మౌలిక సదుపాయాలు కూడా అందజేసే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం ఉండదని, వాళ్ళకి ఒక నమ్మకం, భరోసా సృష్టించాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశం చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు రాష్ట్రంలో. దీని ద్వారా ఈ రాష్ట్రంలో యువతకి సుమారు 30,000, ఇప్పుడు ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడానికి ఆమోదించిన ప్రాజెక్టుల ద్వారా సుమారు 30,000 మంది దాకా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఈ పెట్టుబడులు అనేవి ఇంకా పెరగాలని, ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రపంచంలోకెల్లా నెంబర్ 1 స్థాయిలో ఉండేలాగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఆంధ్ర రాష్ట్రం ఇతర రాష్ట్రాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా ఆంధ్ర రాష్ట్రం తయారవ్వాలని. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ నుంచి గోల్డ్ మైనింగ్, అట్లాగే ప్రతి ఒక్కటి ఆంధ్ర రాష్ట్రంలోనే వనరులన్నీ ఎలాంటి లోటు లేవు. కాబట్టి దానికి తగిన ప్రాజెక్టులు అనేవి ఆంధ్ర రాష్ట్రానికి వస్తే నెంబర్ 1 స్థాయికి ఎదుగుతుంది. భవిష్యత్తులో యువతకు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేయకుండా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం దక్కబోతోందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో ఈ కేబినెట్ మీటింగ్ అనంతరం SIPB ఆమోదం తర్వాత, అట్లాగే కొన్ని ప్రాజెక్టుల గురించి చర్చించడం జరిగిన తర్వాత ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలన గురించి కూడా పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తు ఎన్నికల దృష్ట్యా ప్రజలు డైవర్ట్ అవ్వకుండా ఓట్లు జాగ్రత్త పరుచుకునే విధంగా కూడా
తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రతి ఒక్క అధికారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గత వైసీపీ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందని, ఈసారి అలా జరగకూడదని, సో దానికి తగిన ఏర్పాట్లు ఎన్నికల గురించి ప్రచారాలే కావచ్చు, ఎవరు ఎలాంటి పనులు చేశారు, ఈ 2 ఏళ్లలో ఎలాంటి సంక్షేమ పథకాలు జరిగినాయని ఒక బుక్ రూపంలో రెడీ చేసి ప్రజలకైతే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ప్రజలకి ఎల్లప్పుడూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉంది. సో దాని గురించి ప్రజలకి ఇంకా విస్తృతంగా రైట్, థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.